ఇండియా డెవలప్ అవ్వాలంటున్నాం, కానీ మన జనరేషన్ వల్ల మేము చేస్తున్నాము అని చూస్తే చాలా భయంగా ఉంది. చిన్న చిన్న రీజన్స్కి గొడవ పడడం, సోషల్ మీడియాలో వాళ్ళ హీరోని ఎవరో ఏదో అన్నారని కమెంట్ సెక్షన్లో తిట్టుకోవడం, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిన వాళ్ళని బ్లేమ్ చేయడం, ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే వెక్కిరించి నవ్వడం, అరే ఇండియా అంటే ఇంతేరా అని చులకన చేయడం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆన్ ది అకేషన్ ఆఫ్ 80th ఇండిపెండెన్స్ డే నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఉన్న రిసోర్సెస్కి మనం చేసే పనులకి అసలు సంబంధమే లేదు. ఇండియా అంటే ఇంతేరా అని అనడం ఈజీ, కానీ ఒక ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ ఏంటో కనుక్కోవడమే చాలా కష్టం. వేస్ట్ రా ఇది ఇంతేరా 140 కోట్ల మంది అనుకుంటే మనం మారేది ఎప్పుడు? మన అదృష్టం ఏంటంటే వీఆర్ ద యంగెస్ట్ నేషన్ వరల్డ్ వైడ్. మన 65% పాపులేషన్ 35 years బిలోనే ఉన్నారు, విచ్ ఇస్ ఎ ప్రైమ్ టైమ్ ఫర్ ఎనీ కంట్రీ. ఒకప్పుడు ఈ పీరియడ్స్ లోనే చైనా, రష్యా, యూఎస్ఏ, జర్మనీ ఇంకా ఎన్నో కంట్రీస్ ఈ పీరియడ్ ని సీరియస్ గా తీసుకొని డ్రైవ్ చేసి వాళ్ళ కంట్రీని డెవలప్ చేస్తారు. మన దగ్గర ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. ప్లీజ్ మన అందరం దీన్ని యూజ్ చేసుకుందాం. మన కోసం, మన దేశం కోసం స్కిల్స్ నేర్చుకుందాం, బిజినెసెస్ స్టార్ట్ చేద్దాం, ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాం, ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ వెతుకుదాం. ఎస్, ఐ అగ్రీ, ఇండియాలో సిస్టమ్ పర్ఫెక్ట్ గా లేదు, గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్ చూసి నవ్వడం గొప్ప కాదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించడం గొప్ప. ప్లీజ్ ఈ ఇండిపెండెన్స్ డే నుంచి ఇండియా మన కోసం ఏం చేస్తుందని అడగడం ఆపేద్దాం, మనం ఇండియా కోసం ఏం చేస్తున్నాం అని ఆలోచిద్దాం. ఎందుకంటే ఇండియా ఫ్యూచర్ మన మీదనే డిపెండ్ అయి ఉంది. మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మీరే చెప్పండి. హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. లెట్స్ మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్. భారత్ మాతా కీ జై. జై హింద్. మళ్ళీ కలుద్దాం.